నీ ఫోన్ ఇవ్వరా. ఆ? నా ఫోన్ ఎందుకు? అదిగో నువ్వు ఫోన్ ఇవ్వడానికి భయపడతావంటే ఖచ్చితంగా నువ్వు దేనో ఉంచుకున్నావు. షష్, పిచ్చి అరవకు, చుట్టుపక్కల లేస్తారు. రాణి, అందరికీ తెలియాలిగా నీ బాగోతం, నువ్వు చేస్తున్న మోసం. వస్తే పిచ్చదానా, నీ అరుపులు విని వాళ్ళు వచ్చి నీకు న్యాయం చేయడానికి మన ఇద్దరం మొగుడు పిల్లలం కాదే. ఎవరైనా వచ్చి చూస్తే మన ఇద్దరం అన్యాయం అయిపోతాం. అవును, మొగుడు పిల్లలు కాదు కాబట్టి నువ్వు ఇంత మోసానికి తెగించావు. అయినా నీలాంటి మోసగాన్ని ఎవరు పెళ్లి చేసుకుంటారు? నీకు నా ఫోన్ కావాలి అంతే కదా. తీసుకో, చూసుకో. ఏ ఆగు, ఏదైనా చూసుకోగాని మా బాయ్స్ వాట్సాప్ గ్రూప్ లో చాట్ మాత్రం చూడకే ప్లీజే. ఎందుకు? మా బాయ్స్ ఈ వాట్సాప్ గ్రూప్ లో ఇన్స్టా గ్రూప్ లో వల్లనే ఇంకా జైల్లో కాకుండా బయట మంచోళ్ళ తిరుగుతున్నాం. మా క్రూరమైన ఆలోచనలో కామ కోరికలు తీర్చుకోవడానికి ఆ గ్రూపులు చాలా బాగా ఉపయోగపడుతున్నాయి. ఆ గ్రూపులు చూసారనుకో, పెళ్ళైన వాళ్ళకి విడాకులు ఇచ్చేస్తారు, పెళ్లి కాని వాళ్ళకి అసలు పిల్లనే ఎవరే. ప్లీజే, అదొక్కటే రిక్వెస్ట్, అది తప్ప నువ్వేం. సరే, ఓన్లీ అమ్మాయిల చాటింగ్ మాత్రమే చూస్తా. అందులో కానీ తేడా వచ్చిందనుకో నిన్ను చంపేసి బేస్మెంట్ లో పాతేసి పెట్టేస్తా. రీసెంట్ చాట్ లో ఒక్క అమ్మాయి కూడా లేదేంట్రా? చెప్పాను కదే, నేను మాట్లాడే ఏకకమ్మే నువ్వే అని. ఆహా, నా దగ్గరకు వచ్చేటప్పుడు వాళ్ళతో చాటింగ్ చేసిన చాటింగ్లన్నీ డిలీట్ చేసావు కదా? లేదే బాబు, కావాలంటే అమ్మాయిల మెసేజ్ అన్ని చూడు. బుక్స్ కోసం లేకపోతే డౌట్స్ కోసం మాట్లాడిన తప్ప ఇంకేం ఉండదు. తేడా మెసేజ్ లో డిలీట్ చేసేసి ఉంటావు. అసలు మాట్లాడంటే డిలీట్ చేశానంటావేంటే. సరే, వాట్సాప్ అన్ఇన్స్టాల్ చేసి ఇన్స్టాల్ చేసి బ్యాకప్ పెట్టివ్వు.